హలో అండి. నేను ఈరోజు మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి ఈ గోంగూర పచ్చడికి. అది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఒక 15 తీసుకొని అవి శుభ్రంగా కడిగేసుకొని ఒక బట్టతో తుడిచేసి అవి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలండి. లేకపోతే డైరెక్ట్ వేస్తే మన మొహంపై చిల్లుతాయి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా ఇలా మగ్గుతూ ఉండాలండి. ఇవి మొత్తం మగ్గిన తర్వాత పక్కన తీసైతే పెట్టుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ఇలా మొత్తం ఈ పచ్చిదంతా పోవాలి. ఆ ఘాటు ఆ పచ్చితనం అంతా పోవాలండి. అప్పుడే మనకి కొంచెం కారం తగ్గుతుంది. ఇలా కొంచెము వేగాయండి. ఈ వేగిన వాటిని మనము ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా కొద్దిగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే మగ్గిపోయాయి చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా మగ్గిపోతే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. పచ్చితనం కారం అనేది పోతుంది. ఇవన్నీ ఒక పక్కకి తీసైతే పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉంది కదండి, ఆ ఆయిల్లోనే మనము కొద్దిగా ధనియాలు వేసుకోవాలండి. ఒక పిడికెడన్ని ధనియాల వల్లనే అండ్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు వేయించుకోవడం వల్ల ఆ గోంగూర చట్నీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మనము 5 కట్టలు తీసుకున్నాం కదండి, ఆ గోంగూరను నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇలా జీలకర్ర ధనియాలు వేసిన దాంట్లోనే వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి మగ్గ పెట్టాలండి. ఇది మొత్తం ఆయిల్లో ఉడికిపోతుంది. మొత్తము మెత్తగా అయిన తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసుకొని మనం రుబ్బుకోవాలండి. చూడండి వాటర్ అంతా పీల్చేసుకొని మొత్తం ఆకు అనేది కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిన తర్వాతే మనకి ఈ ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇప్పుడు పచ్చితనం అంతా పోయింది. చూడండి ఆకు అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కలుపుతూ ఉండాలండి. దగ్గర ఉండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి, మాడిపోతే ఆ గోంగూర టేస్ట్ అనేది పోతుంది. అది మనం 5 కట్టలు తీసుకుంటే ఎంత అయింది చూడండి, కొద్దిగా ఉంటుంది. కానీ ఈ ఎర్ర గోంగూర అనేది చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. పులుపుతోని చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నామండి. మన గోంగూరకి సరిపోలేదు ఆయిల్, మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము ఆయిల్ అనేది. మన గోంగూర అయితే ఇలా మగ్గిపోయిందండి. ఇంకొక 20% మగ్గాలండి. కొంచెం ఆకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఇగో చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉడికిపోయింది మొత్తము. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి అయితే ఇలా తిప్పాలండి. అండ్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే తిప్పుకోవాలి. ఇందాక మనము గోంగూర
వేయించి పెట్టుకున్న గోంగూరని చల్లార పెట్టేసి ఆ తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. ఎక్కువ తిప్పొద్దండి, మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి. ఇలా ఇప్పుడైతే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనము పోస్కి వేసుకోవాలండి. పోస్కి వేసుకోకుండా కూడా తింటారు కొంతమంది. పోస్కి వేస్తుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో, చిన్న కడాయిలో మాత్రం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అందులో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు అండి. కొన్ని ఎండుమిరపకాయలు వేసేస్తే ఆయిల్ టేస్ట్కి గోంగూర ఇంకా యమ్మీగా ఉంటుందండి. ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్కి మనము కల్లుమాకైతే వేసుకోవాలండి. అది మాడిపోతుంది, తొందరగా మాడిపోతుంది కాబట్టి లాస్ట్ ఫైనల్గా వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్లీగా అయితే మనము కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేగిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి దాంట్లో ఇది కలుపుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు వేస్తే పచ్చడి నల్లగా అవుతుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి అందులో. ఇప్పుడు మన గోంగూర అయితే పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ పచ్చడి ఎలా వచ్చిందో తెలియచేయండి గైస్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.